సర్వేశ్వరుడు అనంతుడు అయిన శ్రీహరి ఆ కలకలం విన్నాడు. అంతఃపుర సౌధానికున్న మాణిక్య నిర్మితాలైన గడపలను దాటి వచ్చాడు. ఆయన శరణన్న వారి ఆర్తిని పోగొడతాడు. శాశ్వత సంపద అనే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. యోగులకు ప్రధానంగా సేవింపదగిన వాడైన శ్రీహరి నడుస్తుంటే పరమహంసలకు మునిశ్రేష్ఠులకు నమస్కరింపదగిన పాదపద్మాల యందున్న మణులు పొదిగిన బంగారు అందెలు గలగల మోగుతుండగా లక్ష్మీదేవి తొట్టుపాటుతో ఆయనతో కలిసి వచ్చింది. కరమణి హేమ కంకణ నికాయ ఝణంకృతులుల్లసిల్ల నచ్చరలిడు హంసపక్ష సితచామర గంధవహోచ్చలత్సుధాకర రుచిరాతపత్ర సుభగ ప్రవిలంబితహార వల్లరీ సరసగళత్తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. ఆయన చేతికి ఉన్న మణిఖచిత సువర్ణ కంకణాలు గలగలా మోగుతున్నాయి. హంస రెక్కల వలె తెల్లని వింజామరలతో అప్సరసలు విసురుతున్నారు. ఆయనకు పట్టిన అందమైన గొడుగు చందుని వలె తెల్లని అంచులలో వేలాడే ముత్యాలు స్రవించే మంచు తుంపురులతో ఆయన మంగళకరమైన శరీరం విలసిల్లుతున్నది. జయ శ్రీకృష్ణ.